మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే యూ యాక్టెడ్ విత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యాక్టెడ్ విత్ వరుణ్ తేజ్. సో ఇంకా మెగా ఫ్యామిలీతో ఎవరితో వర్క్ చేశారు మీరు? చిరంజీవి గారితో చేయాలని అనుకుంటున్నాను. ఇంకెవరితో చేయాలి, వీళ్ళిద్దరితో చేశా. పవర్ స్టార్ గారితో ఆబ్వియస్లీ అది నాకు నా థర్డ్ ఫిల్మ్ అత్తారింటికి దారేలో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది సిటీ సెంటర్ మాల్లో. అది చాలా కొంచెం చిన్న వింతగా జరిగింది. ఒక ఆడిషన్ బేస్లో ఫైటర్ కావాలి అంటే సో వాట్ యూ థింక్ 2019 ఎలక్షన్స్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఆయన పాలిటిక్స్లోకి రావడం? వాట్ యూ వాంట్ టు సే? I think, yeah, and చాలా కష్టపడుతున్నారు అండ్ మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ మధ్య కాలంలో వస్తున్న హీరోస్లో మీకు పర్సనల్గా ఎవరు బాగా నచ్చుతారు? ఈ హీరో బాగా చేస్తున్నాడు ఇలా? ఒకళ్ళంటూ ఏం లేదండి. అయితే అందరూ ఒక గ్రూప్ ఆఫ్ యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ చాలా బాగా చేస్తున్నారు. విజయ్ దేవరకొండ, అలాగే వరుణ్. ఐ నో కొంత ప్రొఫైల్ యాక్టర్స్ ఉన్నారు ఎవరైతే. నాకు నాని అంటే కూడా చాలా ఇష్టం. అంటే సో వీళ్ళందరినీ నేనంటే ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ వాట్ యూ డూ ఇస్ యూ యాక్చువల్లీ లుక్ ఎట్ అదర్ యాక్టర్స్ అండ్ ఎంతో కొంత గ్రాప్ చేస్తాం. సో అలా చూసుకుంటే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలలో అర్రే ఈ సినిమా నాకు పడి ఉంటే, ఈ సినిమా నేను చేస్తుంటే నేను కూడా ఒక రేంజ్కి వెళ్ళిపోయి ఉండేవాడినేమో అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చిందా? ఐ థింక్ అలా అనుకోవడం అనిపిస్తుంది. ఈ సినిమా బాగుంది, మనం చేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుందేమో తప్ప ఇది నేనే చేస్తుంటే బాగున్ను. అంటే ఏ ఫిల్మ్ అయితే అంటే అది నా దగ్గర రాదు, కానీ అంటే నాకు పర్సనలీ అంటే ఎంత మంచి క్రియేషన్ కదా, అందులో ఒక పార్ట్ అయితే బాగున్ను అలా అనిపించింది చాలాసార్లు. ఓకే, అంటే మీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, మీరు సొంతంగా మీరు కష్టపడి వచ్చిన యాక్టర్, మీరు కష్టపడి ప్రూవ్ చేసుకున్న యాక్టర్ మీరు. సో మీరు ఇప్పటి వరకు ఫేస్ చేసిన డిఫికల్టీస్ అండ్ అప్కమింగ్ యాక్టర్స్కి మీరు ఏమన్నా టిప్ ఆర్ సజెషన్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే? అంటే నేను ఒక కోట్ కూడా నమ్ముతాను, నేను చాలాసార్లు చెప్పాను, యువర్ ఫ్యూచర్ సెల్ఫ్ విల్ థ్యాంక్ యూ ఫర్ నాట్ క్విట్టింగ్. వైజాగ్లో పుట్టి పెరిగే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా కానీ తనకి యాక్టింగ్ పైన ఉన్న ఇంట్రెస్ట్తో యాక్టర్గా మారి హీరోగా ఎదిగిన సూపర్ డూపర్ అమేజింగ్ యాక్టర్ Satyadev. Yes, let's talk to him. Hello. Hi. How are you? I'm good. How are you? Super. Bluff Master. అసలు ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు ఒక రేంజ్ అయితే బ్లఫ్ మాస్టర్ ఇంకో రేంజ్ అనిపిస్తుంది యాజ్ సత్యదేవ్ ఫాలోవర్స్. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు యాక్ట్ చేసిన సినిమాలన్నీ కూడా ఎవరో ఒకరు పోస్టర్ పైన పక్కన ఉంటారు, కానీ నేను అబ్జర్వ్ చేస్తున్న వాటిలో మీరు ఒక్కళ్ళే ఉన్న పోస్టర్ బ్లఫ్ మాస్టర్ ఒక్కటే అనుకుంటా. ఏమంటారు? అబ్సల్యూట్లీ. అంటే ఈ రోజు వరకు నేను చేసినవన్నీ ఒక ఎత్తు అయితే, అంటే ఒక ఎత్తు అంటే ఇన్ ద సెన్స్ బ్లఫ్ మాస్టర్ ఇస్ లైక్ టోటల్ లీడ్ ఫిల్మ్. అంటే లైక్ మిగతావన్నీ కూడా ఐ బీన్ అ క్యారెక్టర్, సపోర్టింగ్ క్యారెక్టర్, అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, అండ్ జ్యోతిలక్ష్మి యాజ్ అ లీడ్ అగైన్.
తర్వాత జ్యోతిలక్ష్మి నుంచి ఫేజ్ మారింది. అన్నీ కూడా మన ఊరు రామాయణం, లేకపోతే 47 Days, గువా గోరి, ఇంకా బయటకు రాలేదు అవి. అండ్ బ్లఫ్ మాస్టర్ ఇస్ అనదర్ లీగ్. అంటే నా పోస్టర్ నేను ఒక్కడిని అలా చూడడం నాకు నిజంగా లైక్ థ్రిల్ టు సీ. అయ్యో, దెర్ ఇస్ అనదర్ పోస్టర్ విచ్ కేమ్ అవుట్ వేర్ ఐల్ బి స్టాండింగ్ లైక్ దిస్, సిగరెట్ పెట్టుకుని ఉంటుంది. నేను చూడగానే అయ్యో, ఐ థింక్ దిస్ సంథింగ్ ఇస్ బిగ్ కమింగ్ అప్ అని అనుకున్నాను. యా. సో ఫస్ట్ టైం ఈ పోస్టర్స్ అన్ని మీరు చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ వచ్చింది? చాలా హ్యాపీ ఫీల్ అయింది కాజల్. అంటే ఎనీ యాక్టర్కి పోస్టర్ పైన పడడం అనేది ఐ థింక్ ఎనీ యాక్టర్స్ డ్రీమ్ కదా అది. చిన్నప్పుడు కూడా అంటే పోస్టర్ పైన పడాలరా అని. సో పడ్డాను. ఇంకా అంతకంటే ఐ థింక్ ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ అన్న పాయింట్లోనే మాట్లాడచ్చు. ఒక సింగిల్ పోస్టర్ పడ్డం అనేది ఇట్స్ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్. అండ్ సినిమా కూడా అంతే బాగా వచ్చింది. అండ్ పోస్ట్ ఒక్కడితో ఆగట్లేదు, సినిమా కూడా చాలా బాగుంది. ట్రైలర్కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ నైస్ ఫీలింగ్. అండ్ యా, అసలు సబ్జెక్ట్ ఏంటి బ్లఫ్ మాస్టర్ది? అంటే టైటిల్లో తెలుస్తుంది యూ విల్ బి బ్లఫింగ్ ఇన్ ద ఫిల్మ్ అని. రైట్. సో టైటిల్ ఏంటంటే, సినిమా ఏంటంటే లైక్ ఇట్స్ అబౌట్ దో నెంబర్ బిజినెస్. దో నెంబర్ బిజినెస్ అనేవి యూజువలీ ఒక చిన్న మాలాంటి మిడిల్ క్లాస్ అందరినీ అటాక్ చేసే ఒక మాలాంటి మిడిల్ క్లాస్, ఎగ్జాక్ట్లీ ఐఎమ్ మిడిల్ క్లాస్ పర్సన్. నేను అటాక్ చేసే అంటే టార్గెట్ చేసే ఒక బిజినెస్ అది. ఎందుకు అంటే ఒక గొప్పోడు ఉంటాడు, ఒక పేదోడు ఉంటాడు, ఒక పేదవాడు ఉంటాడు. గొప్పోడికి డబ్బులు అంటే వాడికి ఈజీగా అట్రాక్ట్ అయిపోయి ఏమి ఉండవు. అలాగే పేదోడికి ఎంతో కొంత అంటే వాడికి లూజ్ అవ్వడానికి ఏమి ఉండదు, వీడికి లూజ్ అవ్వడానికి ఏమి ఉండదు. 15 రోజులు రిచ్గా బతికి 15 రోజులు రిచ్గా బ్రతకని ఒకే ఒక వ్యక్తి మిడిల్ క్లాస్ పర్సన్. సో అతనికి ఏంటంటే ఎప్పుడు లైఫ్లో రిస్క్ తీసుకునే ఛాన్స్, అంటే రిస్క్ తీసుకోడు యూజువలీ. ఎందుకులే ఈ 15 రోజులైనా మంచిగా ఉన్నాం, రేపొద్దున రిస్క్ తీసుకుంటే మొత్తం నెలంతా పోద్దని అనుకుంటాం. సో రిస్క్ తీసుకోవడం చాలా కష్టం. ఆ రిస్క్ తీసుకోలేనప్పుడు ఇలాంటి దో నెంబర్ బిజినెస్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతాం. అంటే ఎగ్జాంపుల్, ఒక 10,000 పెడితే 10 లక్షలు వస్తాయి, సారీ ₹1,00,000 వస్తాయి అన్నప్పుడు ఓ 10,000 రిస్క్ ఓకే, 1,00,000 పెట్టట్లేదు కదా, ఓ 10,000 ఓకే అంటే అని వచ్చిన క్యాల్కులేషన్ ఉంటుంది. బట్ ఇలా మిడిల్ క్లాస్ అందరూ 10,000 పెట్టి ఒక పెద్ద స్కామ్ అవుతుంది. కరక్కాయల స్కామ్, నెట్వర్క్ మార్కెటింగ్ స్కామ్. యూ మైట్ హవ్ హర్డ్ అబౌట్ నెట్వర్క్ మార్కెటింగ్ కదా, లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్, ఇక్కడో 10 మంది అక్కడో 10 మంది. సో అవన్నీ ఏంటి, అవన్నీ బేసిక్లీ అత్యాస. ఒక మిడిల్ క్లాస్ వాడికి ఉండే ఒకే ఒక్క ఎలిమెంట్ అది, అత్యాస. 10,000 పెడితే ₹1,00,000 అంటే ఓకే ఫైన్, బాగానే ఉంది, 10,000 ఓకే. అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్స్ హ్యాపెనింగ్. సో ఈ అత్యాస వల్ల పుట్టే చాలా స్కామ్స్ అన్నీ బికాస్ ఆఫ్ దట్ గ్రీడీనెస్. వీడు కూడా అదే. సో వీడు ఆ మిడిల్ క్లాస్ అందరినీ టార్గెట్ చేసుకొని బిజినెస్ అన్ని స్కామ్స్ చేసుకొని డబ్బులు సంపాదిద్దాం అలా చాలా స్కామ్స్. నేను పర్సనలీ మోసపోయి ఎన్నో స్కామ్స్ సినిమాలో ఉన్నాయి. సో గోపి అన్న ఈ క్యారెక్టరైజేషన్ని ఎలా డిజైన్ చేసాడంటే, ఒక క్యాటర్పిల్లర్ అంటే ఓన్లీ లివింగ్ థింగ్ విచ్ హ్యాస్ 2 lives ఇన్ ఎ లైఫ్ ఇస్ క్యాటర్పిల్లర్ అండ్ బటర్ఫ్లై. ఒకే లివింగ్ ఆర్గనిజం, అది 2 lives ఉంటాయి దానికి. అలా ఇందులో లీడ్ యాక్టర్ క్యారెక్టరైజేషన్ అలా ఉంటుంది. హీస్ గాట్ 2 lives ఇన్ దిస్ ఫిల్మ్. వాడికి ఒక క్యాటర్పిల్లర్గా ఉన్న వాడు బటర్ఫ్లై అవుతాడు. సో విల్ బికమ్ అ బటర్ఫ్లై ఇన్ ద ఫిల్మ్. సో అది ఒక అండర్లైన్ బ్యూటిఫుల్లీ తన్ని అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళాడు గోపి అన్న. అండ్ ఐ థింక్ ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు హిమ్, ద వే హీ డిజైన్ ద ఎంటైర్ క్యారెక్టరైజేషన్. అండ్ అంతే విధంగా ఈ సినిమా నాకు రావడం, ఐ ఫీల్ వెరీ ఫార్చునేట్ అబౌట్ దాట్. సో తమిళ మూవీకి తెలుగు మూవీకి కొన్ని చేంజెస్ ఏమన్నా చేశారా? కథ అదే, బట్ మన నేటివిటీకి మనం కంప్లీట్లీ ఆబ్వియస్లీ తమిళ నేటివిటీ వేరు, మన నేటివిటీ వేరు. ఇట్స్ అ హ్యూజ్ హిట్ దేర్, చాలా మంచి హిట్. బట్ ఇక్కడ మనం క్యారెక్టరైజేషన్ని ఆ విధంగా డిజైన్ చేసాం. కాన్ఫిడెన్స్, బేసికలీ మోసం అంటేనే ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించడం. సో నీకు నేను అబద్ధం చెప్పడం ఒక ఎత్తు అయితే, దాన్ని నిజమని నేను నమ్మించడమే కదా బ్లఫింగ్. సో అలా చెప్పాలంటే ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలి అండ్ హీస్ గాట్ ఆ డైలాగ్స్ చెప్పే విధానం కానీ, అంటే డైలాగ్స్ విషయంలో కూడా హీ టుక్ లాట్ ఆఫ్ కేర్ అబౌట్ ద డైలాగ్స్. ఎలా అంటే అవి ప్రాసలు అవన్నీ ఉండవు, వాడుక భాషలో ఉండే మాటలు అవన్నీ. అంటే మోసం చేసేవాడికి ప్రాసలు చెప్తే ఆడు నమ్మడు, ఏంటి ప్రాసలు చెప్తున్నాడు అనుకుంటారు. సో చెప్పే డైలాగ్ మనం మాట్లాడుకునే డైలాగ్లో ఉండాలి.
అట్ ద సేమ్ టైం అందులో ఎంతో కొంత చిన్న షుగర్ కోటెడ్ ఉండాలి. సో హీ టుక్ లాట్ ఆఫ్ కేర్. అది కొంచెం కష్టం యాక్చువల్లీ రాయడం. అండ్ ఐ థింక్ గోపి అన్న విషయంలో డైలాగ్స్ చంపేశాడు. ఎస్ ట్రైలర్లో అయితే ట్రైలర్ చూసినప్పుడు చాలా డౌట్స్ వచ్చాయి. అంటే ఏంటి ఈ సినిమాలో సత్యదేవ్ కొంచెం రఫ్గా కనిపించిపోతున్నారా, బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబు టైప్ క్యారెక్టరా ఇది అన్న డౌట్. సో మీకు ఎలా అనిపించింది? బిజినెస్ మ్యాన్తో ఏమన్నా పోలికలు ఉన్నాయా? అంటే చాలామంది ఏమన్నారంటే పూరి గారి సినిమాలో ఉంది, పూరి గారి డైలాగ్స్లో ఉన్నాయి, పూరి గారి క్యారెక్టరైజేషన్లో ఉంది అని అనడం వీ ఫెల్ట్ సో హ్యాపీ. పూరి గారు అంటే నేను ఆ క్యాంప్ అంటే అక్కడ వచ్చినోడిని, గోపి అన్న కూడా పూరి గారి క్యాంపే. సో పర్సనలీ బాస్తో కంపారిజన్ వచ్చింది అంటే వీ ఫీల్ వెరీ హ్యాపీ కదా. అయ్యో అంటే ఆ రేంజ్కి అంతవరకైనా రీచ్ అవ్వింది అంటే కూడా వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ఆ విధంగా అగైన్ అట్ ద సేమ్ టైమ్ గోపి అన్న డన్ ట్రెమెండస్ జాబ్ విత్ ద డైలాగ్స్ అండ్ ద వే ద క్యారెక్టరైజేషన్ ఇస్ బిల్ట్ ఎంటైర్ క్రెడిట్స్ టు హిమ్. ఎలా అనిపించింది గోపి గారితో వర్క్ చేయడం? ఈజ్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ రోజు వరకు నేను అతను ఏ యాక్టర్తో కనీసం సీరియస్గా మాట్లాడడం నేను చూడలే. అన్నీ చేంజ్ చేసుకుంటాడు, నవ్వుతాడు ఇలా అది కాదు ఇది 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 కొంచెం ఇలా చేద్దాం అంటే ఐ థింక్ హీ నోస్ హౌ టు ప్లే విత్ యాక్టర్స్. అలానే అంటే కోపం చేసుకొని ఏంటి ఇలా చేస్తున్నావు, ఇలా అది కాదు ఇది నో, ఎవరిని నొప్పించడు. చాలా నీట్గా మంచిగా నవ్వుతూ హ్యాపీగా చేంజ్ చేసుకుంటాడు సినిమా అంతా. సో ఐ థింక్ ఆ విధంగా ఇట్స్ నేను ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ అ డైరెక్టర్ లైక్ గోపి అన్న ఫర్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, ఇది చాలా పెద్ద చిన్న మినీ బాహుబలి కాజల్ ఇది. యా, బికాస్ లాట్ ఆఫ్ లొకేషన్స్, కర్నూలు, వైజాగ్, హైదరాబాద్, తర్వాత కొడైకెనాల్, తర్వాత ఫ్యూ అదర్ ప్లేసెస్ వీ బీన్ టు. అంటే బికాస్ ఇస్ అ కాన్ మ్యాన్ కదా, తిరుగుతూ ఉంటాడు, అక్కడ ఇక్కడ జంప్ అవుతూ ఉంటాడు. అండ్ ఆ విధంగా వీ డన్ లైక్ ఒక పెద్ద మినీ సాగా ఇది. అండ్ సో మెనీ క్యారెక్టర్స్. నా లైఫ్లో ఇంతమంది క్యారెక్టర్స్తో నేను చేయలేదు. చేసిన సినిమాస్ అన్ని 2, 3, 4 ఉంటారు. ఎంతోమంది క్యారెక్టర్స్, పెద్ద పెద్ద కోర్ట్ సీన్స్, హ్యూజ్ లైక్. సో అంటే జనరల్గా లైఫ్లో మనం చిన్న చిన్న అబద్ధాలు చెప్పడం కామన్, కానీ మీరు ఎప్పుడైనా రియల్ లైఫ్లో బ్లఫ్ చేశారా? హ్యావ్ యూ ఎవర్ బీన్ అ బ్లఫ్ మాస్టర్ ఇన్ యువర్ రియల్ లైఫ్? రియల్ లైఫ్లో ఐ థింక్ నువ్వు కూడా బ్లఫ్ మాస్టర్ అయ్యి ఉంటావు నాకు తెలిసి. మనం ఫ్రెండ్స్తో అబద్ధం పార్టీ పిలిచినప్పుడు రానప్పుడు, పేరెంట్స్కి ఏదో చెప్పి బయటకు వెళ్ళాల్సినప్పుడు, ఫ్రెండ్స్ ఐ మీన్ ఎవ్రీవేర్ ఐ థింక్ వి జస్ట్ ట్రై టు క్రియేట్ సంథింగ్. బ్లఫ్ మాస్టర్ ఇస్ లైక్ కామన్. ఆ టైటిల్ కూడా పెట్టడానికి రీజన్ అది. ఐ థింక్ వీ ఆల్ డూ దట్ కదా. ఈడొక మాస్టర్ అందులో, ఆడు పిహెచ్డీ చేస్తాడు అందులో. మనందరం ఏంటంటే ఏదో సరదాగా చెప్తాం, దొరికిపోతూ ఉంటాం. బట్ వాడు దొరుకుతాడు, ఆడు కూడా దొరికిపోతాడు ఒక పాయింట్లో. ఎక్కడో దొరుకుతారు కదా. So that's how Bluff Master has come into picture. Bluff Master ki tagline money is ultimate. Money is always ultimate. So money is always ultimate ani Bluff Master title annattu. What is the ultimate thing for you and ultimate happiness meeku edi istundi? డబ్బు డెఫినెట్లీ ఇస్తుంది. అంటే డబ్బు ఎవరికొద్దు. ఐ థింక్ మనీ ఈజ్ ఆల్వేస్ అల్టిమేట్ అనేది దానికి చాలా యాప్ ట్యాగ్. ఎందుకంటే ఐ థింక్ ఇన్ ది ప్రెసెంట్ కరెంట్ థింగ్ డబ్బు లేకుండా ఏది జరగట్లేదు కదా. ఐ థింక్ ద రీజన్ వై యూర్ సిట్టింగ్ హియర్, వై ఐఎమ్ సిట్టింగ్ హియర్ ఇస్ అబౌట్ మనీ. ఐ థింక్ ఎక్కడో అంటే ద ప్యాషన్ ఇస్ డెఫినెట్లీ దేర్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్. అంటే ఇది అనేది డబ్బు అనే ఎలిమెంటే లేకపోతే సినిమా అయి ఉండేదే కాదు కదా. ద ప్రొడ్యూసర్ వుడెంట్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ ఆర్ ఆ విధంగా ఐ థింక్ we run on money. So for me I think money is always ultimate. So what do you think ఈ సినిమాకి మిమ్మల్ని హీరోగా పెట్టడానికి రీజన్ ఏమై ఉండొచ్చు ఫ్రమ్ ప్రొడక్షన్ ఆర్ డైరెక్టర్ సైడ్? అది వాళ్ళని అడగాల్సిన క్వశ్చన్ నన్ను అడుగు. ఓకే, ఐ థింక్ నేను అనుకునే రీజన్ ఏంటంటే కొంచెం కామన్ మ్యాన్లా ఉంటానని అనుకున్నాడేమో గోపి అన్న. అంటే దీనికి ఒక ప్యాకేజ్ అంటే నేను అనేది ఒక పెద్ద యాక్టర్ ఎవరైనా చేస్తే ఒక ఎక్స్పెక్టేషన్ ఆల్రెడీ క్రియేట్ అయిపోతుంది. ఒక ఎక్స్పెక్టేషన్తో వస్తాం. ఈ సినిమాకి ఎక్స్పెక్టేషన్ అంటే ఉంటుంది ఆబ్వియస్లీ, బట్ ఇట్ హ్యాస్ టు బీ జోల్ట్. ఓ ఏంటి ఇలా ఉంది అన్న పాయింట్ క్రియేట్ అంటే గోపి అన్న నాకు చెప్పిన పాయింట్ ఇది. సో ఇట్స్ నాట్ మై పాయింట్. నేను ఎందుకు అని నేను ఇలాగే అడిగినప్పుడు గోపి అన్న చెప్పిన పాయింట్ ఇది. తనేమనుకున్నాడంటే ఈ సినిమాకి ఒక కామన్ మ్యాన్లా ఉండే ఒక పర్సన్ కావాలి, ఇటువంటి ఇది లేకుండా. సో మోసం చేసేవాడు ఎప్పుడు కామన్గానే ఉండాలి కదా. అంటే ఆ విధంగా కామన్ మ్యాన్ అయితే కామన్ మ్యాన్లా ఉండే ఒక క్యారెక్టర్, నేను కామన్ మ్యాన్లా ఉంటాను కదా అని తను అనుకున్నాడు. అండ్ ఐ ఫెల్ట్ ద సేమ్. ఐ థింక్ దట్స్ అబ్సల్యూట్లీ రైట్. ఎక్కడో ఆ పాయింట్ కరెక్ట్ అనుకున్నాను. అండ్ ప్రొడ్యూసర్స్ అంటారా, ప్రొడ్యూసర్స్ వర్ లైక్ గోపి అన్న చెప్పినట్టే. గోపి అన్నే పాపం తనే సాయశక్తిలా నన్ను పెట్టాలని చాలా ట్రై చేశాడు. అండ్ శివలింగ కృష్ణప్రసాద్ గారు ఫైనలీ
అంటే ఈజ్ అ వెరీ బిగ్ ప్రొడ్యూసర్ కదా, తను కమల్ హాసన్ గారితో చేశారు, బాలకృష్ణ గారితో చేశారు, ఎంతోమంది పెద్దలతో చేశారు. ఐఎమ్ నో మ్యాన్ ఫర్ హిమ్. అంటే ఈడోడు సడన్గా వచ్చాడు, ఈడు లీడ్ యాక్టర్ అంటే నేనైనా అదే ఆలోచిస్తాను. నేను అంత పెద్ద ప్రొడ్యూసర్ అయితే అసలు ఎందుకు మనం అడిగితే ఎవరైనా వస్తారు కదా అన్న పాయింట్లో. బట్ తను యాక్సెప్ట్ చేశారు, అంటే తను కూడా అదే నమ్మాడు. ఓకే, ఐ థింక్ గోపి అని చెప్పిన ఎక్స్ప్లెనేషన్ తను కూడా నమ్మాడు. అలాగే రమేష్ పిల్లై ఈజ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. శివలింగ్ కృష్ణ ప్రసాద్ గారు ఇస్ ద ప్రెజెంటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. తమిళనాడులో ఆయన పెద్ద ఫిల్మ్స్ అన్ని చేస్తున్నాడు ఇప్పుడు, చాలా పెద్ద ప్రొడ్యూసర్. తను కూడా నమ్మి ఫస్ట్ స్ట్రైట్ ఫిల్మ్ ఇది ఆయనకి. సో ఇట్స్ అ హ్యూజ్ థింగ్ ఫర్ హిమ్ యాజ్ వెల్. అంటే ఈ కాల్ అంటే ఆయన కూడా అడిగితే ఎంతోమంది పెద్ద యాక్టర్స్ వస్తారు కదా, సత్య అన్నోడితో వెళ్దామన్న కాల్ తీసుకోవడం అనేది నాట్ అన్ ఈజీ థింగ్. అంటే ఫర్ గోపి అన్న ఇట్స్ ఈజీ టు ప్రపోజ్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ టు యాక్సెప్ట్ కదా. సో అంటే జ్యోతిలక్ష్మి సినిమా తర్వాత సత్యదేవ్ అనే పేరు బాగా ఎక్కువ వినిపించడం జరిగింది, గూగుల్ అందరు సెర్చ్ చేయడం జరిగింది హూ ఇస్ దిస్ యాక్టర్ అని. సో అప్పటి వరకు చూసాము, కానీ ఒకసారి లీడ్లో కనిపించగానే వావ్ అనుకున్నారు, అండ్ మీకు ఫ్యాన్స్ ఎక్కువ మంది అయ్యారు, అండ్ అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఇంకా జ్యోతిలక్ష్మి తర్వాత ఇంకా పెద్ద పెద్ద సినిమాల్లో కనిపిస్తారు అండ్ ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తారు. సో హౌ వాజ్ ద అప్రోచ్? మీకు ఎలా అనిపించింది జ్యోతిలక్ష్మి ముందుకి తర్వాతకి మిమ్మల్ని మీకు ఆఫర్స్ రావడం పెరిగాయా? హౌ వాజ్ ఇట్? డెఫినెట్లీ ఐ థింక్ my career can be divided into before Jyotilakshmi and after Jyotilakshmi, definitely, because initially ఈ స్టేజ్కి రావడానికి నేను చాలా సినిమాలు చేస్తాను కదా, దే ఆర్ ఈక్వల్ ఇంపార్టెంట్ ఆబ్వియస్లీ. మిస్టర్ పర్ఫెక్ట్ కానీ సీతం వాకిట్లో కానీ చిన్న క్యారెక్టర్స్ చేశాను, బట్ అవి లేకపోతే ఇది లేదు, అవి లేకపోతే ఈరోజు బ్లఫ్ మాస్టర్ లేదు యాక్చువల్లీ. సో ఆ సినిమాస్ నాకు ఈక్వల్ ఇంపార్టెంట్. జ్యోతిలక్ష్మి వరకు నేను మళ్ళీ ఆడిషన్స్, ఎవ్రీథింగ్ వాజ్ లైక్ ఆడిషన్ బేస్డ్. సినిమా వచ్చింది, అది కమర్షియలీ కొంచెం డింట్ వర్క్అవుట్, ఇట్స్ అ ఫ్యాక్ట్. బట్ నాకు అక్కడి నుంచి వచ్చేవన్నీ కూడా మారిపోయింది. అంటే ముందు వచ్చిన చిన్న క్యారెక్టర్స్ రాలేదు, అన్నీ కూడా కొంచెం వాల్యూ ఉన్న క్యారెక్టర్స్, లీడ్. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ 5 films యాజ్ లీడ్. బ్లఫ్ మాస్టర్ ద ఫస్ట్ వన్ విచ్ ఇస్ కమింగ్ అవుట్, దేర్ 4 other films which has to come out. అవన్నీ కూడా చాలా చాలా బాగా వచ్చిన ఫిల్మ్స్. ఐఎమ్ డూయింగ్ ద లీడ్ క్యారెక్టర్ ఇన్ దట్స్ బికాస్ ఆఫ్ జ్యోతిలక్ష్మి. జ్యోతిలక్ష్మిలో నేను నన్ను చూసి తీసుకున్నవే అవన్నీ. అంటే ఆఫర్స్ రావడం ఎలా పెరిగిందా? హౌ వాజ్ ఇట్? పెరిగింది, డెఫినెట్లీ పెరిగింది. అదే చెప్పాను కదా, 4 films లీడ్గా చేస్తున్నాను, ఒకటి అంతరిక్షం చేస్తున్నాను, అండ్ ఒక హిందీ ఫిల్మ్ చేశాను, కాబూల్ వెళ్ళాను 30 రోజులు. హిందీ ఫిల్మ్లో లీడ్గా చేశాను, అదో పెద్ద ప్రొసీజర్. ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాను, ఆఫ్ఘనిస్తాన్లో షూటింగ్ చేసుకొచ్చాం. ఆఫ్ఘనిస్తాన్ అనగానే కరెక్ట్గా సెట్ అవుతుంది ఫస్ట్ అనిపించింది. నేను అందులో ఇండియన్నే కానీ ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి ఏదో ఒక చిన్న వార్ అంటే చిన్న టెర్రర్ బ్యాక్ డ్రాప్ ఫిల్మ్ అది కూడా సూపర్ ఫిల్మ్. అది ఐఎమ్ సో ఎక్సైటెడ్ అబౌట్ దట్ ఫిల్మ్ టూ. హౌ ఆర్ యు రిలేటెడ్ టు థగ్స్ ఆఫ్ హిందుస్థాన్? థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ ఐఎమ్ నాట్ అట్ ఆల్, నో వే రిలేటెడ్ టు ఇట్. నా పేరు అందులో ఎందుకు వచ్చింది ఇప్పటికీ నాకు పెద్ద మిస్టరీ అది. నేను వాళ్ళకి ఫోన్ చేశాను కూడా, యాష్రాజ్ ఫిల్మ్స్ వాళ్ళు ఫోన్ చేసి, ఎవరు వాళ్ళు ఆ పర్టికులర్ ప్రొడక్షన్ హౌస్ ఫోన్ చేసి నా పేరు వచ్చింది, కొంచెం కైండ్లీ రిమూవ్ ఇట్, కొంచెం ఇక్కడ అందరూ నేను చేస్తాను అనుకుంటున్నారు అన్న పాయింట్ చెప్తే వాళ్ళు తీస్తా ఉన్నారు, ఇంకా తీయలేదు. బట్ ఐ డోంట్ నో లైక్ హౌ ఐ ఎండెడ్ అప్ ఇన్ దట్ ఫిల్మ్. అండ్ ఇట్ వాస్ ఫైన్. గుడ్ టు సీ మై నేమ్ అక్రాస్ విత్ అదర్ బిగ్ యాక్టర్స్. నేను అనుకునే ఏదైనా క్యారెక్టర్ డబ్బింగ్ చెప్పారేమో అందుకే. నో ఐ డెంట్. డబ్బింగ్ నేను నవాబ్ సినిమాలో సింబుకి చెప్పా. నవాబ్ మణిరత్నం గారు అంటే అక్కడి నుంచి కాల్ వచ్చింది నాకు, దట్ ఐ హ్యావ్ టు డబ్ ఫర్ సింబు అని. ఐ వాస్ లైక్ సూపర్ ఎక్సైటెడ్ అండ్ ఐ గేవ్ మై వాయిస్. ఐ యూజువల్లీ డోంట్ డబ్ ఫర్ అదర్స్. అదే నవాబ్లో ఏంటి నేను సింబుయే డబ్బింగ్ చెప్పుకున్నారా అన్న ఫీలింగ్ వచ్చింది. హౌ వాజ్ ఇట్ యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్? డబ్బింగ్ ఐమ్ నాట్ అ డబ్బింగ్ అంటే వాళ్ళు అడిగితే ఐ కుడెంట్ సే నో బికాస్ ఇట్స్ మణిరత్నం సార్, అండ్ ఐ వాజ్ లైక్ వావ్ ఐల్ డూ ఇట్. ఇలా అంటే డబ్బింగ్ ఇస్ అగైన్ యాక్టింగ్ కాజల్. ఐ డోంట్ థింక్ వాయిస్ యాక్టింగ్. యా, డబ్బింగ్ ఇస్ డిఫరెంట్. నో ఐ మీన్ నువ్వు డబ్బింగ్ చెప్తున్నప్పుడు కూడా యూ హ్యావ్ టు ఇనాక్ట్ క్యారెక్టర్ కదా, యూ క్యాన్ జస్ట్ డబ్ ఇట్ లైక్ ఏంటి ప్లే చేయండి ఒక ఫేస్. డబ్బింగ్ ఇస్ ఆల్సో యువర్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ టు చేంజ్, ఇట్ హ్యాస్ టు మ్యాచ్ వాట్ ఈస్ కమింగ్ ఆన్ ద టీవీ కదా. ఆ విధంగా నేను నవాబ్లో సింబు క్యారెక్టర్ నేను చేస్తాననే చెప్పాలి డబ్బింగ్ థియేటర్లో. సో బ్లఫ్ మాస్టర్ యూత్ ఓరియంటెడ్ మూవీ అనుకోవచ్చా? బ్లఫ్ మాస్టర్ యూత్, ఫ్యామిలీ, కిడ్స్, ఇంకెవరున్నారు, ఓల్డ్ పీపుల్, అన్ని విభాగాలు చూసే ఒక ఫిల్మ్ అది. అవునా? ట్రైలర్ చూస్తే కొంచెం సీరియస్ గా ఉన్నట్టు అనిపించింది. ఎంటర్టైన్మెంట్ ఉంటుందా? అయ్యో, లైక్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. ఐ మీన్ సి కాజల్, యూ బీన్ బ్లఫ్డ్ అబౌట్ నువ్వు నెట్ మార్కెట్ బ్లఫ్ అయి ఉంటావు, లేకపోతే ఒక డబుల్ హెడెడ్ స్నేక్ అని, లేకపోతే ఒక రైస్ పుల్లింగ్ స్కామ్ అని, బోల్డ్ స్కామ్స్ ఉన్నాయి. ఎక్కడో నువ్వు బ్లఫ్ అయినప్పుడు, నువ్వు బ్లఫ్ అవుతున్న కాన్సెప్ట్ సినిమాలో చూస్తున్నప్పుడు
నేను కూడా ఇలాగే కదా అయ్యే బ్లఫ్ అయ్యా అని. సో ఇట్స్ యాక్చువల్లీ ఎంటర్టైన్మెంట్. అంటే ఆ బ్లఫింగ్ ఆ స్కామ్స్ అన్నీ కూడా ఇట్స్ బేసికలీ వీ నో దట్ ఇట్స్ అ స్కామ్. వీడు ఎలా చెప్తాడు అనేది చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. అంటే ఎలా నమ్మిస్తాడు జనాలను అనేది. యూనో వీ ఓపెన్ ఇట్ లైక్ సేయింగ్ ఇట్ దే ఆర్ స్కామ్స్ బేసికలీ. సో వీడు నమ్మించే విధానం లైక్ హౌ హీ ఫాల్స్ అగైన్, నేను చెప్పినట్టు జీరో అయిపోతాడు ఆ పాయింట్లో, మళ్ళీ ఓ స్కామ్ పుల్ చేయాలి. సో దే లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. ఇట్స్ నాట్ అ సీరియస్ మూవీ, ఆబ్వియస్లీ ఇట్స్ నాట్. అందరికీ హ్యాపీగా వెళ్ళి సినిమా చూసి నేను గ్యారంటీ ఇస్తున్నాను, దే ఆల్ ఎవ్రీ ఏమంటారు సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ విల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. బ్లఫ్ మాస్టర్ ట్రైలర్ రిలీజ్ అయ్యి అందరు చూసి ఫుల్ ఆన్ ఎంటర్టైనింగ్గా ఫీల్ అయ్యారు. అండ్ అలాగే అంతరిక్షం ట్రైలర్ చూసి కూడా ఎవ్రీబడి ఈస్ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. సో అంతరిక్షం, హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్? అవుట్ ఆఫ్ వరల్డ్ ఎక్స్పీరియన్స్. కానీ షూటింగ్ అంతా గ్రీన్ మ్యాట్లో చేస్తుంటారు. ఆబ్వియస్లీ కాదు. అంటే అంతరిక్షం సంకల్ప్ రెడ్డి ఈజ్ ఐ థింక్ సైంటిస్ట్ అంటాను నేను అతన్ని. వాట్ ఎ మ్యాన్. అంటే తను మామూలుగా తను చూస్తే ఇతను గాజీ అండ్ అంతరిక్షం చేశాడా ఏంటి ఇలా ఉన్నాడు అంటారు. అంటే నాట్ అంటే అంత కామ్గా ఉంటాడు, ఇలా కామ్గా కూర్చొని ఉంటాడు. బట్ ఆయన బుర్రలో ఒక మినీ యుద్ధం జరుగుతుంటుంది. సో దట్స్ హౌ హీ ఈస్. అండ్ అంతరిక్షం అనేది మేము గ్రీన్ మ్యాట్ సెట్లోనే చేసాం. బట్ ఎవ్రీథింగ్ వాస్ వెరీ వెల్ ప్లాన్డ్. అంటే ఒక 15 days ప్రాక్టీస్ చేసాం. ఒక జీజు అని ఒక స్టంట్ కోఆర్డినేటర్ ఫ్రమ్ జార్జియా, బల్గేరియా నుంచి చాలామంది వచ్చి మాకు ప్రాక్టీస్ చేయించారు. బికాస్ ఎంటైర్ సెకండ్ అంటే స్పేస్లో ఉన్నదంతా మేము థ్రెడ్ రోప్స్తో ఉంటాం. నాజియా వస్తుంటుంది, తలనొప్పి వస్తుంది, బ్యాలెన్సింగ్ చూసుకోవాలి. అది రోప్లా ఉండకూడదు, స్పేస్లో ఇలా వెళ్తున్నట్టు ఉండాలి. సో దీస్ థింగ్స్ బట్ లైక్ చాలా బాగా హ్యాండిల్ చేశారు వాళ్ళు. అండ్ అంతరిక్షం విల్ బి అమేజింగ్ ఫిల్మ్ దట్ టు. అది 21st వస్తుంది, ఇది 28th వస్తుంది. సో 1 weekలో 2 films. ఐఎమ్ సో హ్యాపీ. సో నాట్ ఓన్లీ అంతరిక్షం 21st చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అండ్ బ్లఫ్ మాస్టర్ 28th రిలీజ్ అవుతుంది. సో 1 week గ్యాప్లో రిలీజ్ అవుతుంది, కాంపిటీషన్ ఉంటుంది. సో రిలీజ్ స్ట్రాటజీ ఏంటి, ఎలా హ్యాండిల్ చేస్తారు? ఐ థింక్ డేట్స్ ఐ థింక్ దట్ హ్యాస్ బిన్ టేకెన్ కేర్ బై దెమ్. అంటే ఇది నాకు నిజంగా తెలీదు ఎలా ఏంటి అనేది. బట్ ఐ థింక్ వీ హ్యావ్ అవర్ ఓన్ థింగ్. సో 28th అది బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే మేము ఒక్కలేం వస్తున్నాం అనుకుంటా 28th. 28th. సో ఐ థింక్ ఇట్ హాస్ బిన్ టేకెన్ కేర్. అంటే నాకు ఎగ్జాక్ట్లీ ఆ లాజిస్టిక్స్ తెలీదు ఏంటి ఎలా అని. బట్ సో అంతరిక్షం షూటింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఆఫ్టర్ సీజీ అంతా కూడా చూసారా మీరు? హౌ వాస్ ది ఎక్స్పీరియన్స్? లేదు, ఇంకా చూడలేదు. ఏదో కొంచెం వర్క్ నడుస్తుంది. ప్రీమియర్ ఉంటుంది అనుకుంటా. డబ్బింగ్ కూడా మేము అంటే అప్పటికి ఇంకా ద లాట్ ఆఫ్ సీజీ షాట్స్ కదా, అవన్నీ అవ్వాలి. ఇంకా మేము చేసేటప్పటికి అవ్వలేదు ఇంకా. సో ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్. సో ఇప్పుడు వరకు మీరు చాలా మూవీస్ చేశారు అండ్ చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి. కానీ యాజ్ అన్ యాక్టర్ ఒక మూవీలో కనిపించాలి అన్న, ఒక పెద్ద సినిమాలో కనిపించాలి అన్న, డూ యాక్టర్స్ అప్రోచ్ ప్రొడ్యూసర్స్ ఆర్ డైరెక్టర్, ఆర్ దే హ్యావ్ టు అప్రోచ్ యూ? సో మీ స్ట్రగుల్ అంతా ఎలా ఉండింది? అండ్ మీరు ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే సినిమాలన్నిటికీ ఎలా జరిగింది ప్రాసెస్? మీరు ఎప్పుడైనా అప్రోచ్ అయ్యారా, ఐ వాంట్ టు యాక్ట్ ఇన్ యువర్ ఫిల్మ్ అని? నేను బెంగళూరులో జాబ్ చేస్తూ ఉండేవాడిని ముందు. సాటర్డే సండే ఇక్కడికి వచ్చి ఫొటోస్ ఇచ్చి ఆడిషన్స్ ఇస్తూ వెళ్ళేవాడిని. అలా నేను మళ్ళీ అలా కొన్ని సినిమాలు చేశాను. ఇక్కడ మిస్టర్ పర్ఫెక్ట్, సీతం వాకిట్లో, అత్తారింటికి దారేది, ముకుంద అన్నీ కూడా బెంగళూరు నుంచి ఆపరేట్ చేసుకున్నా. అక్కడ లీవ్ పెట్టుకొని వచ్చి ఇక్కడ చేసుకుని వెళ్ళడం. తర్వాత అలా అవ్వట్లేదని ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను ఐబీఎంకి. అక్కడ VMware అనే కంపెనీలో పనిచేసేవాడిని. ఇక్కడికి వచ్చాను, ఐబీఎంలో చేసుకుంటూ మళ్ళీ అలాగే మేనేజ్ చేసుకున్నా. లాస్ట్ 1.5 year నేను మానేశాను. ఇంకా ఐ థాట్ ఇట్ వాస్ గెటింగ్ రియలీ టఫ్ ఫర్ మీ టు డూ. అంటే నేను అంతిమంగా నేను సినిమాలే చేయాలి, అందులో నో డౌట్. కాకపోతే వేరియస్ రీజన్స్ కోసం నేను జాబ్ కూడా చేయాల్సి వచ్చిన పరిస్థితి. బికాస్ అమౌంట్ మన దగ్గర ఉండదు, వీ నీడ్ సమ్ అమౌంట్ యాజ్ వెల్ టు సర్వైవ్. ఆ ఉద్దేశంలో నేను చేసి, బట్ నా దాన్ని ఎప్పుడు న్యాయం చేస్తానే ఉన్నాను. యూనో ఎవ్రీ టైమ్ మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 షూట్ ఉండేది, ఈవినింగ్ 6 to మార్నింగ్ 3 జాబ్ ఉండేది. సో ఐ హ్యాడ్ టు లైక్, అలాగే జ్యోతిలక్ష్మి 35 days చేశా. సండేస్ పడుకునేవాడిని, మిగతాదంతా కూడా. ఐ థింక్ ఇట్స్ నార్మల్. అంటే ఐ చూజన్ ఇట్ దట్ వే. ఇలా చేయాలి, ఇలా చేస్తేనే అవుతుంది, లేదంటే నాకు కష్టం అవుతుందని నాకు తెలుసు. సో అలా చేసా. ఓ పాయింట్ అయ్యేటప్పటికి ఐ థింక్ ఇలా వద్దు, ఇంకా ఆపుదాం, అయిపోయింది. నేను ఇంకా ఇందులోకి కంప్లీట్లీ వచ్చేసాను. సో మీలాంటి వాళ్ళని చూస్తే ఇంకా ఎక్కువ ఇన్స్పైర్ అవుతూ ఉంటాము. సో యాక్చువల్గా బ్లఫ్ మాస్టర్ సినిమాలో మీ క్యారెక్టరైజేషన్ కొంచెం నెగిటివ్గా ఉంటుంది. సో హీరోకి నెగిటివ్ షేడ్స్ ఉండడం చాలా తక్కువ. సో హీరో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తే ఈ మూవీ కొంచెం రిస్క్ అని అనిపించలేదు? నో నాట్ ఎట్ ఆల్. అంటే క్యారెక్టరైజేషన్ అంత బాగుంటుంది, నెగిటివా పాజిటివా కాదు. అంటే లైక్ హౌ కన్విన్సింగ్గా ఎలా చెప్తున్నాం,
అట్ ద సేమ్ టైం జనాలకి ఎంటర్టైన్మెంట్ ఎలా వస్తుంది, వాళ్ళు ఎందుకు చూడాలి ఈ సినిమా అన్నదానికి బ్లఫ్ మాస్టర్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టెంపర్లో ఎన్టీఆర్ గారిది స్టార్టింగ్లో చిన్న అంటే హీ వాంట్స్ టు టేక్ మనీ, తను డబ్బు అంటే ఇష్టం అన్న కాన్సెప్ట్, బట్ హీల్ చేంజ్ రైట్. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. సో ఐ బిన్ గివింగ్ దన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్యాటర్పిల్లర్ అండ్ బటర్ఫ్లై. సో ఈ బికమ్స్ అ బటర్ఫ్లై. సో రిస్క్ అంటే ఐ థింక్ ఇట్స్ అ వండర్ఫుల్ ఫిల్మ్. అంటే నాకేమనిపించిందంటే ఐ థింక్ ఎవ్రీ వన్ హ్యాస్ టు వాచ్ దిస్ ఫిల్మ్. అలాంటి దాని రీజన్ వల్ల కాదు, ఆ రీజన్ వల్ల చూడాలి యాక్చువల్లీ. ఓకే, 47 days గురించి కూడా వీఆర్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. చాలా డిలే అయినట్టుంది 47 daysకి. కొంచెం అంటే వేరియస్ రీజన్స్ వల్ల కొంచెం డిలే అయింది, బట్ ఇట్స్ కమింగ్ అవుట్. అది కూడా వచ్చేస్తుంది. ప్రదీప్ మద్దాలి అని పూరి గారు అసోసియేట్ డైరెక్ట్ చేశాడు. అది కూడా త్వరలో వచ్చేస్తుంది అండ్ చాలా బాగా వచ్చింది. ఇట్స్ అ థ్రిల్లర్, కాప్ థ్రిల్లర్ అది. నేను అంటే నా లక్ ఏంటంటే నేను ఇప్పటివరకు చేసిన అన్ని ఫిల్మ్స్, రాబోతున్న అన్ని ఫిల్మ్స్లో గువ్వా గోరింక ఇస్ అ రామ్ కామ్. I play then 47 days I'm playing a cop and I was suspended cop. Thriller, complete intense thriller adi. Then I'm coming with Antariksham, an astronaut, Afghanistan movie, a military personnel. This one, a con man. So everything is like అలా ఏదో అంటే ఏది ఒకటి లేదు, అన్ని డిఫరెంట్ వస్తున్నాయి లుక్ వైజ్ కానీ. ఎవ్రీథింగ్ ఇస్ లైక్, అండ్ ఈవెన్ బ్లఫ్ మాస్టర్లో బేబత్సైన లుక్స్ ఉన్నాయి. ఏదో చాలా ఒక పర్టికులర్ కోర్ట్ ఎపిసోడ్ ఉంటుంది, అందులో నేను ఒక ముసలోడికి, ఒక ఓల్డ్ మ్యాన్ క్యారెక్టర్, ఒక చాలా క్యారెక్టర్స్ ఆ పాయింట్లో వచ్చింది. అంటే ఇట్స్ అ ప్లాటర్ ఫర్ అన్ యాక్టర్. అసలు ఇలాంటి ఒకటి పడితే బాగుంటుంది అనుకుంటాం కదా, అలాంటి ఇది బ్లఫ్ మాస్టర్. సో అంత మేకప్ వేసుకోవడం అదంతా ఎన్ని అవర్స్ పట్టింది? హౌ వాస్ ఇట్? సి మేకప్ అదేం లేదు, వీఆర్ నాట్ యూజింగ్ ప్రాస్థెటిక్స్. ఆల్ దట్ వీ ప్రాబ్లీ గడ్డం తీస్తాను, ఉంచుతాను, హెయిర్కి వైట్ రంగు ఐ మీన్ వైట్ కలర్ వేసుకోవాలి, గ్రే కనిపించాలి, కాస్ట్యూమ్స్లో మార్పు ఉంటుంది, డైలాగ్ డెలివరీలో మార్పు ఉంటుంది, బట్ ఐ డెంట్ యూస్ ప్రాస్థెటిక్స్. సో లైక్ వాట్ అక్షయ్ కుమార్ డిడ్ ఇన్ రోబో అండ్ ఆల్, నో వీ హ్యావెంట్ డన్ దట్. ఇట్స్ మోర్ అబౌట్ maximum 1 hour, half an hour work అంతే. సో ఇప్పటి వరకు మీరు చేసిన అన్ని సినిమాల్లో బీట్ అథారిటీకి దారేది, క్షణం, ముకుంద అండ్ లీడ్గా వచ్చిన సినిమాలు, ఇవన్నీ కంపేర్ చేసుకుంటే విచ్ క్యారెక్టర్ ఈజ్ మోర్ క్లోజ్ టు యువర్ హార్ట్? వావ్, ఇది వావ్ అని. అంటే ఇట్స్ యాక్చువల్లీ ఐ నో మైన్ వుడ్ బి అ డిప్లొమాటిక్ ఆన్సర్, బట్ అంటే నేను అందరూ అదే చెప్తారన్నా కూడా ఐ థింక్ ఎవ్రీ యాక్టర్, నేనే కదా ఎవరైనా కూడా, అది 100% నచ్చకపోతే చేయమేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అంటే నేను నచ్చి అందులో దిగిపోయిన తర్వాత దెర్ ఇస్ నో వే దట్ ఐ కాంట్ లవ్ దట్ క్యారెక్టర్. బేసికలీ నువ్వు లవ్ చేయకపోతే నువ్వు యాక్ట్ చేయలేవు కదా ఎండ్ ఆఫ్ ద డే. సో హార్ట్ కంటే నా హార్ట్ పెద్దది. సో అన్ని లోపల సో ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ ఈక్వల్ ఇంపార్టెంట్ ఫర్ మీ. లైక్ ఐవ్ సెడ్, నాకు మిస్టర్ పర్ఫెక్ట్ ఎంత ఇంపార్టెంటో బ్లఫ్ మాస్టర్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే మిస్టర్ పర్ఫెక్ట్ లేకపోతే బ్లఫ్ మాస్టర్ లేదు. ఎక్కడో స్టార్ట్ అయ్యాను కదా, మై ఫస్ట్ ఫిల్మ్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ మీ. నేను అది అంతే కన్విక్షన్తో చేసా, ఇది అంతే కన్విక్షన్తో చేసా. కన్విక్షన్ నెవర్ చేంజెస్. నేను ఇచ్చే నా 100% నెవర్ చేంజెస్. సో అది చేంజ్ అవునప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ క్లోజ్ కదా. ఐ కాంట్ పిక్ పర్టికులర్ ఫిల్మ్. అంటే ఇప్పుడు బ్లఫ్ మాస్టర్ బికాస్ ఈజ్ మై అంటే స్కోప్ గురించి మాట్లాడితే ఎస్ బ్లఫ్ మాస్టర్. ద అమౌంట్ ఆఫ్ స్కోప్ ఇట్ హ్యాస్ గాట్, ద క్యారెక్టర్ వేరియేషన్స్, ఎమోషనల్, అగ్రెసివ్, కాన్ఫిడెంట్, అంటే అన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్ బ్లఫ్ మాస్టర్. ఆ విధంగా స్కోప్ వైజ్ మాట్లాడాలంటే బ్లఫ్ మాస్టర్. బట్ విచ్ వన్ యూ లైక్? ఐ లైక్ ఎవ్రీథింగ్. యా. సో మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే, యూ యాక్టెడ్ విత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యూ హ్యావ్ యాక్టెడ్ విత్ వరుణ్ తేజ్. సో ఇంకా మెగా ఫ్యామిలీతో ఎవరితో వర్క్ చేశారా మీరు? చిరంజీవి గారితో చేయాలని అనుకుంటున్నాను. ఇంకెవరితో చేయాలా? వీళ్ళిద్దరితో చేశా. పవర్ స్టార్ గారితో ఆబ్వియస్లీ అంటే ఆయనతో చేయడం ఎవరికైనా చాలా, అది నాకు నా థర్డ్ ఫిల్మ్ అత్తారింటికి దారేదిలో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది సిటీ సెంటర్ మాల్లో. భరత్ రెడ్డి ప్రణీతని ఎలోప్ చేసుకోవడానికి ట్రై చేస్తే భరత్ రెడ్డికి ఒక బ్యాచ్ ఉంటుంది, అందులో నేను ఒకడిని. సో అది చాలా కొంచెం చిన్న వింతగా జరిగింది. ఒక ఆడిషన్ బేస్లో ఫైటర్ కావాలి అంటే ఫైట్ చేసే ఒక బ్యాచ్ కావాలి అంటే నేను బెంగళూరు నుంచి ఇక్కడ ఫోటోలు ఇవ్వడానికి వచ్చాను. అప్పుడు ఆ కో డైరెక్టర్ ఏమో వద్దులేండి ఎందుకు అనుకున్నా. బట్ దెన్ ఐ టుక్ కాల్, పవర్ స్టార్ గారు లేకపోతే త్రివిక్రమ్ గారు ఏదో ఒకటి, ఆయన అన్నాడు అంటే త్రివిక్రమ్ గారు కళ్ళలో పడచ్చు అని అన్నాడు వెళ్ళేటప్పుడు. ఓ అయితే ఓకే ఫైన్, ఏదేదో బాగానే ఉంది ఐడియా అని చెప్పి నేను
వచ్చా బికాస్ ఎండ్ ఆఫ్ ద డే అన్ యాక్టర్ దట్స్ వాట్ యూ వాంట్ రైట్ అంటే ఎక్కడో ఎవరో చూడాలి గుర్తించాలి అనుకుంటాం కదా. సో ఫైనల్గా కళ్ళల్లో పడ్డారా? పడ్డాను. అదో పెద్ద స్టోరీ. అది ఆయన సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ పిలిచి అంటే ఆ సీన్ అయిపోయిన తర్వాత పిలిచి మాట్లాడి ఆయన కలవమని చెప్పి చాలా జరిగాయి అవి. పడ్డాను. వన్ ఆఫ్ మై వెరీ ఫేవరెట్ మూమెంట్స్ అది నా కెరీర్లో. సో ఆ విధంగా పవర్ స్టార్ గారితో చేయడం జరిగింది. అంటే ఐ లైక్ హిమ్ అ లాట్. ముందు ఒకసారి పులి షూటింగ్ అప్పుడు నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు మనోజ్ అని. సో హీఈస్ రిలేటెడ్ టు మెగా ఫ్యామిలీ. వాళ్ళ ఇంటికి వచ్చాడు ఆయన. వస్తే ఇటు పిలిచాడు, అరే పవర్ స్టార్ మా ఇంటికి వచ్చారు ఒకసారి రా అంటే మొత్తం ఎక్కడ ఉన్నా పరిగెట్టి వెళ్తే ఆయన పులి షూటింగ్ అప్పుడు అది ఫర్ ద ఫస్ట్ టైం ఐ మెట్ హిమ్. వాట్ ఎ పర్సన్. అంటే మేము ఇలా చూసి ఆయన కుర్చీలో కూర్చొని ఉన్నాడు, మేము ఒక 4 ఫ్రెండ్స్ వచ్చాం ఇలా అంటే పిలిచి అందరికీ ఫొటోస్ ఇచ్చి పంపించారు. సో అదారింటి దారేదిలో అలాగా మళ్ళీ ఆయన్ని నేను చూడడం జరిగింది, చేయడం జరిగింది. కాకపోతే ఆ సీన్ ఇంకా కొంచెం ఉంటుంది. నాకు డైలాగ్ ఉంటుంది సార్తో, ఎందుకు కొడుతున్నావు అని అడుగుతా. కానీ అది ఎడిటింగ్లో కట్ అయిపోయింది. బట్ దానికి ఒక చిన్న స్టోరీ ఉంది. బట్ ఈవెన్చువలీ అంటే స్టార్టింగ్లో నా ఫ్రెండ్స్ అనేవారు, ఏంట్రా ప్రభాస్తో చేసావు, మహేష్ బాబుతో చేసావు, పవన్ కళ్యాణ్ గారితో చేసావు, ఇలా అంటే ఇంత పెద్దోళ్ళందరితో చేసేస్తున్నావు ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ యాక్టర్ చిన్నవే చేసినా కూడా ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, పవర్ స్టార్ గారు ప్రొఫైల్ అన్న అంత పెద్ద యాక్టర్స్ని దగ్గర నుంచి చూసి నేర్చుకోవడం ఉంటాయి కదా ఏదో కాన్సెప్ట్లో. బట్ ఐ వాజ్ లైక్ ఫార్చునేట్ అబౌట్ దట్. సో వాట్ యూ థింక్ 2019 ఎలక్షన్స్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఆయన పాలిటిక్స్లోకి రావడం? వాట్ యూ వాంట్ టు సే? ఐ థింక్ ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఆయన వస్తే చాలా బాగుంటుంది ఆబ్వియస్లీ. అండ్ చాలా కష్టపడుతున్నారు అండ్ మనం చూస్తూనే ఉన్నాం. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. అండ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మంది కోట్ల మంది పర్సనల్ పీపుల్లో నేను ఒకడిని. సో ఇందాక క్వశ్చన్ స్టార్ట్ అయినప్పుడు వరుణ్ తేజ్ గురించి కూడా అడిగాను. సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ వరుణ్ తేజ్? వరుణ్ తేజ్ ఐ రెస్పెక్ట్ హిమ్ అ లాట్. రీజన్ బీయింగ్ హీ హస్ డన్ లైక్ వండర్ఫుల్ ఫిల్మ్స్, వేరియడ్ జానర్స్ చేస్తున్నాడు. అంత పెద్ద అంటే తనకి స్కోప్ ఈజీ కదా, ఏదైనా చేయొచ్చు. బట్ హీస్ బీన్ పికీ, హీస్ బీన్ చూసింగ్ రైట్ స్క్రిప్ట్స్, తనకు సూట్ అయ్యేవి. డిఫరెంట్ ఫిల్మ్ అంతరిక్షం కానీ, లేకపోతే కంచే కానీ, లేకపోతే ఇంకేదైనా ఫిల్మ్స్ తను చేసినవన్నీ కూడా తన ప్రొఫైల్ చూస్తే కనుక ఐ థింక్ ఇస్ డూయింగ్ అ వెరీ వెరీ వండర్ఫుల్ జాబ్. ఇన్స్పిరేషనల్ అనే చెప్పాలి. సో ఈ మధ్య కాలంలో వస్తున్న హీరోస్లో మీకు పర్సనల్గా ఎవరు బాగా నచ్చుతారు? హే ఈ హీరో బాగా చేస్తున్నాడు ఇలా? ఒకళ్ళంటూ ఏం లేదంటే అయితే అందరూ ఒక గ్రూప్ ఆఫ్ యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ చాలా బాగా చేస్తున్నారు. విజయ్ చాలా బాగా చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ అంటే తన ఇంటెన్సిటీ కానీ అది కానీ సూపర్, అందులో నో డౌట్. అలాగే వరుణ్, అలాగే ఇంకా సడన్గా గుర్తు రావట్లేదు. బట్ ఐ నో కొంత ప్రొఫైల్ యాక్టర్స్ ఉన్నారు ఎవరైతే దే ఆర్ డూయింగ్ ప్రెటీ గుడ్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ ఫీల్డ్స్. నాకు నాని అంటే కూడా చాలా ఇష్టం. అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ నాని అన్న. తను నేను చాలా అడ్మైర్ చేస్తాను, అడోర్ చేస్తాను. అండ్ తను కూడా చాలా మంచి ఫిల్మ్స్ చేస్తాడు. సో వీళ్ళందరినీ నేనంటే ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ వాట్ యూ డూ ఇస్ యూ యాక్చువల్లీ లుక్ ఎట్ అదర్ యాక్టర్స్ అండ్ ఎంతో కొంత గ్రాప్ చేస్తావు. అలా నేను ప్రతి యాక్టర్ నుంచి ఎంతో కొంత గ్రాప్ చేసి, బికాస్ యూ యాజ్ అన్ యాక్టర్ నీకో పర్సనాలిటీ ఉంటుంది, యాజ్ అ పర్సన్ నీకో పర్సనాలిటీ ఉంటుంది. నో అదే పర్సనాలిటీ ప్రతి ఫిల్మ్లో చేయవు కదా, ఇంకో పర్సనాలిటీ చేయాలి. అలా అంటున్నప్పుడు ఒకటి తెంచుకుంటా, ఇంకోటి తెంచుకుంటా. యూ హ్యావ్ టు గ్రాబ్, యూ హ్యావ్ టు అబ్జర్వ్. ఆ విధంగా ఈ అందరూ కరెంట్ జనరేషన్ యాక్టర్స్ ఆర్ సూపర్బ్. దే ఆర్ డూయింగ్ అ వండర్ఫుల్ జాబ్ ఎవ్రీ వన్. అంటే నాకు ఆ విషయంలో చాలా ఆనందం వేస్తుంది. అంటే ఎవ్రీ వన్ అందరూ ప్రూవ్ చేసుకుంటున్నారు, అందరూది డిఫరెంట్ ఫిల్మ్స్ హిట్ అవుతున్నాయి. సో ఫ్యూచర్ ఇస్ వెరీ బ్రైట్. సో అలా చూసుకుంటే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలలో అర్రే ఈ సినిమా నాకు పడి ఉంటే, ఈ సినిమా నేను చేస్తుంటే నేను కూడా ఒక రేంజ్కి వెళ్ళిపోయి ఉండేవాడినేమో అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చిందా? లేదండి, రాలే. ఐ థింక్ అలా అనుకోవడం అనిపిస్తుంది, ఈ సినిమా బాగుంది మనం చేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుందేమో తప్ప ఇది నేనే చేస్తుంటే బాగున్ను అని అలా లేదు. అంటే మన దగ్గరకు వస్తుంది ఏదో టైంకి అని నమ్ముతాను నేను. అంటే ఫిల్మ్స్ అన్నీ అయితే అదే ఆలోచిస్తున్నా, అంటే ఏ ఫిల్మ్ అయితే అంటే అది నా దగ్గర రాదు. కానీ అంటే నాకు పర్సనలీ నాకు బాహుబలి చాలా ఇష్టం. అంటే ఎంత మంచి క్రియేషన్ కదా, అందులో ఒక పార్ట్ అయితే బాగున్ను అలా అనిపించింది చాలాసార్లు. అండ్ అట్ ద సేమ్ టైం ఐ థింక్
ఆరెంజ్ మిఠాయి అనే ఫిల్మ్ ఉంటుంది, నాకు చాలా ఇష్టం, విజయ్ సేతుపతి ఫిల్మ్ అది. అలాగే ఐ మీన్ అర్జున్ రెడ్డి ఈజ్ వండర్ఫుల్ ఫిల్మ్. ఇవన్నీ కూడా అంటే చూసి అరే నేను చేస్తే బాగుంది కదా అనేం లేదు, వండర్ఫుల్ క్యారెక్టరైజేషన్ చాలా బాగా చేశారు, మనకి ఇలాంటివి చేసుకుందాం తర్వాత అని అనిపిస్తుంది. అలా అయితే గ్యారంటీ ఈ ఫిల్మ్స్ అన్ని హెల్ప్ అవుతాయి. నీది నాది ఒకే కదా, విష్ణుది, తర్వాత వరుణ్ది, ఇలా అలా ఐ మీన్ ఐ హ్యావ్ సర్టన్ సెట్ ఆఫ్ ఫిల్మ్స్ సడన్గా గుర్తురావట్లేదు మీరు అడిగేటప్పటికి. బట్ యా, ఓకే. అంటే మీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, మీరు సొంతంగా మీరు కష్టపడి వచ్చిన యాక్టర్, మీరు కష్టపడి ప్రూవ్ చేసుకున్న యాక్టర్ మీరు. సో మీరు ఇప్పటి వరకు ఫేస్ చేసిన డిఫికల్టీస్ అండ్ అప్కమింగ్ యాక్టర్స్కి మీరు ఏమన్నా టిప్ ఆర్ సజెషన్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే? I think I always say, I mean, if you love something, don't leave it. I mean, make sure that you hang on to it. It'll give you the results. That's what I believe in. అంటే నేను ఒక కోట్ కూడా నమ్ముతాను, నేను చాలాసార్లు చెప్పాను. Your future self will thank you for not quitting. Your future self will thank you for not quitting at this point. అంటే I think anything అంతేనండి. Success is always sum of efforts. పుట్టింగ్ ఇట్ ఎవ్రీ డే. అంటే ప్రతిరోజు ఆ ఎఫర్ట్ పెడితే ఒక రోజు ఒక ఎఫర్ట్. సో ఇమీడియట్గా వచ్చేయడానికి నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఇప్పుడు. అంటే ఒక బాక్సర్ అవ్వాలన్నా, ఒక క్రికెటర్ అవ్వాలన్నా, అంటే మనం చూస్తాం బాక్సర్ అయిపోదాం అని అనుకుంటాం. బట్ ఐ యూ రెడీ టు వేకప్ ఎట్ 4 o'clock in the morning ఫర్ జాగింగ్? చల్లో వెళ్ళి జాగింగ్ చేయగలుగుతావా? రోజుకి 8 గంటలు బాక్సింగ్ చేయాలి, ఎవ్రీడే దెబ్బలు తింటూ ఉండాలి, లేదా క్రికెట్ ప్రతిరోజు ఒకే షాట్ ఒక 1000 సార్లు కొడతానే ఉండాలి. ఐ యూ రెడీ ఫర్ దాట్? అంటే నేను అయిపోతాను అనుకోవడం ఒకటి, బట్ ఐ యూ రెడీ ఫర్ ద ప్రాసెస్? అది ఇంపార్టెంట్ కదా. సో ఐ థింక్ ఎనీ యంగ్స్టర్ ఎవరైనా కూడా, ఈ ఒక్క ఫీల్డ్ కాదు ఏ ఫీల్డ్ అయినా సరే, మనం ఇది అవ్వాలనుకుంటే అట్ ద సేమ్ టైం బీ ప్రిపేర్డ్ ఫర్ ద ట్రైనింగ్, ద పార్ట్, ద జర్నీ. యూ హెవ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ద జర్నీకి ప్రిపేర్ అయిపోతే సక్సెస్ గ్యారంటీ వస్తుంది. దట్స్ వాట్ ఐ బిలీవ్. సో జర్నీకి ప్రిపేర్ అయిపోయాను నేను. యా. సో పూరి జగన్నాథ్ గారితో వర్కింగ్ అసోసియేషన్ మీకు చాలా స్ట్రాంగ్ అని అర్థమవుతుంది మీ మాటలతో. సో పూరి జగన్నాథ్ గారి తర్వాత పెద్ద డైరెక్టర్స్ అప్రోచ్ అవ్వడం అండ్ పెద్ద డైరెక్టర్స్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ రావడం. సో పూరి జగన్నాథ్ గారు కాకుండా ఇంకా మిగతా డైరెక్టర్స్ గురించి ఇఫ్ యూ వాంట్ టు సే హూ హ్యావ్ అప్రోచ్డ్ యూ, ఎవరి పేరు చెప్తారు మీరు? అంటే పూరి జ్యోతిలక్ష్మి తర్వాత ప్రకాష్ రాజ్ గారితో సినిమా చేశాను ఆయన డైరెక్షన్లో, మన ఊరు రామాయణం. అది ఒక సూపర్, అంటే ప్రకాష్ రాజ్ గారు యాజ్ అన్ యాక్టర్ చాలా పెద్ద యాక్టర్ కదా. ఇప్పుడు ఒక యాక్టర్ డైరెక్టర్ అయినప్పుడు దెర్ ఇస్ లాట్ టు లెర్న్, చాలా నేర్చుకోవడానికి ఉంటుంది. సో ఆ విధంగా ఫార్చునేట్ అని చెప్పాలి. అండ్ దాని తర్వాత పెద్ద డైరెక్టర్స్ అంటే ఎవ్రీ డైరెక్టర్ ఇస్ లైక్ నాకు ఈక్వల్లీ ఇంపార్టెంటే, బికాస్ హీఈస్ ద క్యాప్టెన్ ఆఫ్ మై షిప్. అండ్ అతను డ్రై చేయకపోతే నేను మునిగిపోతాను. సో ఆ విధంగా గోపి అన్న, అలాగే ప్రదీప్, తర్వాత సంకల్ప్, వీళ్ళందరూ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ మీ ఇన్ మై లైఫ్. అండ్ బికాస్ ఈ ఫిల్మ్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను లైక్ వాట్ గోపి అన్న హెస్ డన్ ఫర్ దిస్ ఫిల్మ్. సో ఎవ్రీ వన్, ఐ బిలీవ్ ఇన్ మై క్యాప్టెన్. నా క్యాప్టెన్ నాకు చాలా ఇంపార్టెంట్. అతను లేకపోతే ఇంకా షిప్ లేదు కదా. సో 47 days కాకుండా ఇంకా మీ అప్కమింగ్ మూవీస్ ఏంటి? వివేక్ ఆత్రేయ అని మెంటల్ మందులో డైరెక్టర్తో సినిమా చేస్తున్నాను. యా, అది ప్రజెంట్ అయితే వెళ్తుంది, రన్నింగ్లో ఉంది. అండ్ హిందీ ఫిల్మ్ ఒకటి చెప్పాను కదా, జెనిఫర్ అని ఒక ఫీమేల్ డైరెక్టర్, జెనిఫర్ ఆల్ఫాన్స్, తను స్టార్ట్ చేసింది. తను కూడా అసలు అమేజింగ్. యా, బాలీవుడ్ అంటే యా, ఐ మీన్ ఐ వాంట్ డూ ఎవ్రీ లాంగ్వేజ్ ఫిల్మ్ బేసికలీ యాజ్ అన్ యాక్టర్, అందరికీ ఉంటుంది కదా, నాకు అలాగే ఉంది. అది హిందీ సినిమా చేస్తున్నాను ఒకటి. దానికి భూపేష్ ఆర్ భూపతి అని ఆయన హిస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, సజీష్ ఈస్ ద కెమెరామెన్, వండర్ఫుల్ క్రూ. అంటే లైక్ ఎవ్రీ ఫిల్మ్ ఇస్ లైక్ మై ఫ్యామిలీ. దట్స్ వాట్. అంటే అది బిలీవ్ చేయకపోతే ఎక్కడో మనం చేయలేమని నేను అనుకుంటాను, వాళ్ళతో అసోసియేట్ అవ్వకపోతే. సో ఆ విధంగా దట్స్ అ వండర్ఫుల్ టీమ్ అగైన్. అండ్ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్ ఫిల్మ్ టూ. అంతరిక్షం ఆబ్వియస్లీ సంకల్ప్ రెడ్డి గురించి నేను ఇందా చెప్పాను కదా, క్రేజీ. నెక్స్ట్ ఇయర్ వచ్చే సినిమాలు గోవా గురింకా 47 days, వివేక్ ఫిల్మ్ అండ్ దట్ హిందీ ఫిల్మ్. అండ్ ఇంకొన్ని సైన్ చేశాను, ఇంకా అవి ఉన్నాయి. ఏంటి? ఆల్ ద వెరీ బెస్ట్. మీరు ఏది పట్టిందల్లా బంగారం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. అండ్ ఫైనల్గా మా ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్కి ఈ మూవీ గురించి ఏం చెప్తారు? ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్కి ఏం చెప్తానంటే, ఈ ఫిల్మ్ ఎవ్రీడే అంటే ప్రతి వాళ్ళు చెప్తారు సినిమా మా చూడండి చాలా బాగుంటుంది, అదిరిపోద్ది కొత్త సినిమా అని. బట్ నేను మనస్ఫూర్తిగా నేను సినిమా చూశాను కాబట్టి చేశాను కాబట్టి చెప్తున్నా, ఐ థింక్ యుల్ ఆల్ లవ్ దిస్ ఫిల్మ్. మీకోసం మీరు ప్రతిరోజు మోసపోయే ఒక మోసగాడి కథ ఇది. అంటే మనలోంచి వచ్చే ఒక మోసగాడి కథ. అండ్ ఇట్స్ హస్ గాట్ ఆల్ ది ఎలిమెంట్స్. ఎంటర్టైన్మెంటా లేకపోతే ఎమోషనలా, ఒక రోలర్ కోస్టర్ రైడ్
బ్లఫ్ మాస్టర్ అనే చెప్పాలి. సో ప్లీజ్ డూ వాచ్ అండ్ సపోర్ట్ మీ, ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడే మెల్లగా వస్తున్నాను అండ్ ఐఎమ్ హియర్ టు స్టే. అండ్ మీకు చాలా మంచి సినిమాలు, నేను ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తూనే ఉంటాను. బట్ దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో డూ వాచ్ ఇట్. అంటే ఊరికే చెప్పట్లేదు, మీకు గ్యారంటీ నచ్చుతుంది. అండ్ నేను ఆల్రెడీ నేను జిమ్ వర్కౌట్ చేస్తూ ఉంటాను అక్కడ. అంటే నేను చాలా కాన్ఫిడెంట్గా మా వాళ్ళకి చెప్పా ఏమనంటే, ఈ ఫిల్మ్ ఒకసారి చూడండి, నచ్చకపోతే నేను మీకు డబ్బులు ఇచ్చేస్తా, నచ్చితే 2 సార్లు చూడండి. సో ఆ విధంగా వాళ్ళకి ఒక చెప్పా. అంటే వాళ్ళు అంటే ఐఎమ్ దట్ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్ బేసికలీ. అంటే నేను డబ్బులు ఇచ్చేస్తానంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్, ప్రతి ఒడికి ఎలా ఇస్తాను. బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇట్స్ గోయింగ్ టు వర్క్ అవుట్ ఫర్ ష్యూర్. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ అయితే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us. Thank you so much. Thank you, Kajal. Hi India Glitz viewers. For all the latest movie reviews, Interviews, latest updates, subscribe IG Telugu. please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.